వెల్కమ్ బ్యాక్. ఖైదీల్లో ఖద్దరు ఖైదీలు వేరయ్య. ప్రస్తుతం తీహార్ జైల్లో సీన్ ఇది. స్కాములతో అవినీతి మకిలి అంటించుకున్న నేతలు జైలు జీవితంలో మాత్రం బుద్దిమంతులంటే తామే అనేంతగా కామ్ గోయింగ్ ను అలవాటు చేసుకుంటున్నారు. అంతేనా, ఖాళీ సమయంలో కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడంలో బిజీగా మారిపోతున్నారు. 2G స్కామ్ లో విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో జైలు పాలైన నేతలు చిన్నగా అక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్నారు. ఇప్పటికే 5 నెలలుగా అక్కడున్న మాజీ మంత్రి రాజా ఆల్రెడీ మంచి బాలుడు సర్టిఫికెట్ కొట్టేశాడు. ఇప్పుడు దీన్నే ఫాలో అవుతున్నారు కనిమొళి. 2G స్కామ్ ఆరోపణలపై జైలుకొచ్చిన మొదట్లో ఏడుపులు పెడబొబ్బలతో వార్తల్లో నానిన కని ఇప్పుడు అక్కడ సహచర ఖైదీలతో కలిసిపోయారు. అంతేనా, కొత్త విద్యలు నేర్చుకోవడంలో బిజీగా మారిపోయింది కరుణానిధి గారాల పట్టి. ఇప్పటికే జైల్లో తన నాయకత్వ లక్షణాలు ఉపయోగిస్తూ ఖైదీల సమస్యలకు తోచిన సలహాలిస్తూ తనదైన స్టైల్లో వాటిని పరిష్కరిస్తున్నారు కనిమొళి. దీంతో ఖైదీలతో పాటు జైలు అధికారుల మన్ననలు కూడా పొందుతున్నారు. మొన్నటిదాకా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన సాహిత్యంతో టైంపాస్ చేసిన కనిమొళి ఇప్పుడు కొత్త విద్యను నేర్చుకునే పనిలో బిజీగా మారింది. ఇంతకీ కని నేర్చుకుంటున్న కొత్త విద్య ఏంటో తెలుసా? కొవ్వొత్తుల తయారీ. తీహార్లో 6వ నెంబర్ జైల్లో ఉంటున్న కనిమొళి మొదట్లో ఇబ్బంది పడ్డప్పటికీ తన తోటి ఖైదీలతో చాలా త్వరగానే కలిసిపోయారు. సుమారు నెల రోజులుగా తీహార్ జైల్లోనే ఉంటున్న ఈ డీఎంకే ఎంపీ ఇప్పుడు వారి వద్ద నుంచే కొవ్వొత్తులను తయారు చేయడంలో శిక్షణ పొందుతోంది. తీహార్ జైల్లో ఖైదీలకు ఆయా వృత్తుల్లో నైపుణ్యం పెంచేందుకు ఇలాంటి వాటిల్లో శిక్షణ ఇస్తుంటారు. ఇక ఖైదీలు తయారు చేసిన ఆయా వస్తువులను జైలు అధికారులే కొనుగోలు చేసి జైలు అవసరాలకు వాడుతుండటంతో పాటు అవసరమైతే బయట కూడా విక్రయిస్తుంటారు. మొత్తానికి డీఎంకే ఆశాజ్యోతిగా ఉన్న కనిమొళి ఇప్పుడు తీహార్ జైల్లో కొవ్వొత్తులు తయారు చేసి అక్కడ వెలుగులు ప్రసాదిస్తోంది. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.